ప్రైజ్లాడండి. మీ అందరికీ వందనాలు. ఈ వాగ్దానం మీ కొరకే. దేవుని సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా, నేను నా గృహంలో ఈ యుద్ధం ఉన్నదయ్యా, ఈ పోరాటం ఉన్నదయ్యా, నేను ఈ పోరాటం పోరాడలేకపోతున్నానయ్యా, యుద్ధం చేయలేకపోతున్నానయ్యా, నా వల్ల కావటం లేదయ్యా, అయ్యా నాకు సహాయము చేయి తండ్రి అని మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యము ఉద్దేశించి ఉన్నాడు. ప్రియ ప్రజలారా, మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మొర్ర పెడితే చాలు. ఆయన ఒక్క కన్నీటి బొట్టుకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిచ్చినట్లుగా హిజ్కియాకి ఆయన మన కన్నీరుకి, మన ప్రార్థనకి ప్రతిఫలము ఈయన ఉద్దేశించి ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థిస్తే వెంటనే ఆయన సింహాసనము దిగి వచ్చి ఆయన మనకు కార్యములు ఉద్దేశించి ఉన్నాడు. ప్రజలారా, మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఏదైనా సరే, ఏ కీడైనా సరే సాతాను కబంధస్తాల నుంచి విడిపించి మన దేవుడైన యెహోవా మన కొరకు అనేక కార్యములు చేయటానికి తలపడి ఉన్నాడు కనుక మనము ఆయన నామములో తప్ప వేరొక నామములో విడుదల లేదని, ఆయన నామములో తప్ప వేరొక నామములో కార్యములు జరగవని మనం ఆయన్ని నమ్ముకొని ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినట్లయితే గొప్ప కార్యములు చూచుదుము. మనము అట్టి రీతిన మనము ప్రభువుని నమ్ముకొని, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన సన్నిధిలో విశ్వాసముతో దృఢమైన బలముతో ఆయన సన్నిధిలో అనుక్షణము మొరపెట్టుకుంటూ మన ఇంటిలో ప్రతి ఒక్క పోరాటాన్ని జయించుకుంటూ ప్రతి ఒక్క కీడుని కొట్టివేయమని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ముందుకి కొనసాగుతాము కాక. ప్రైజ్లాడండి.